కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ప్రతి విషయం చెప్పాలి ఈయన గారికి. ఒక్క పని కూడా సవ్యంగా చేయడం రాదు. ఇంకా చిన్నపిల్లలే నయం. కాఫీ కావాలా, టీ కావాలా? అయినా నిన్ను అడగడం నా బుద్ధి తక్కువలే. కాఫీ తీసుకొస్తా. సాయంత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. 4కి వస్తావా, 5కి వస్తావా? సర్లే, 5కి వచ్చి. కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ప్రతి మనిషికి ఏదో కష్టం ఉంటూనే ఉంటుంది. నా లైఫ్లో సినిమా కష్టాలు ఏం లేవండి. నాకున్న ఏకైక అతిపెద్ద కష్టం సెలక్షన్. లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు తినలేక ఏడిచినట్టు ఉంటుంది నా పరిస్థితి. చూసిందలా నచ్చితే ఏం చూస్ చేసుకుంటాను చెప్పండి. పక్కనోడు వాయిస్ రేస్ అయ్యేదాకా నా చాయిస్ ఎప్పుడూ కంప్లీట్ అవ్వదు. అసలు దేవుడు అమ్మా నాన్నని చూస్ చేసుకోమంటే ఈ పాటికి నేను భూమి మీద ఉండేవాడిని కాదేమో. నా పేరు సూర్య. ఇది నా స్టోరీ. ఏమి కాఫీ దేవే, వీడి క్లాస్ పీకాలి. తెస్తున్నా. నాన్న నీకు సిగ్గుగా లేదురా నాన్న? నీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. నిన్న అన్ను పెళ్ళిలో లంచ్ బాగుందన్నావు, మొన్న కేటీ పెళ్ళిలో డిన్నర్ బాగుందన్నావు. లంచ్ తిని డిన్నర్ చేసి పడుకుంటే పెళ్ళిళ్ళు కావన్నా, కాస్త ట్రై కూడా చేయాలి. అదే నీ వయసులో ఉన్నప్పుడు ముగ్గురిని తిప్పి 4వ అమ్మాయి అదే మీ అమ్మని చేసుకో. అదేరా నా టాలెంట్. కాస్త గట్టిగా చెప్పండి. నువ్వు ప్లే బాయ్ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఇలా బ్యాచులర్గా ఉంటే మాత్రం చూస్తుంటావు. ఏం చేస్తావు ఇప్పుడు? అదేరా నిన్ను అడిగేది, ఏం చేయమంటావు? ఫొటోస్ చూసి డిసైడ్ చేయొచ్చు కదా. ఓకే ఓకే. అయినా ఎక్కడ దొరికేవరా నాయన నువ్వు నీ వీక్నెస్? ఎంతమంది ఫోటోలు ఉన్నాయి? నీకోసం కొన్ని సంబంధాలు చూసాము. ఈ 6 ఫోటోలు చూసి ఏదో ఒకటి డిసైడ్ చేయి. ఓపెన్ చేద్దామా? డైసీర్ చూద్దాం. ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్కి ఫిక్స్ అయిపోదాం. రే ఏంట్రా నువ్వు? ఏనా టైం కావాలా? ఓ 10 సంవత్సరాలు, ఓ 10 నెలలు. పందిలా పెరిగావు, 10 రోజులు చాలు నీకు. ఇంత క్లిష్టమైన పరిస్థితి వచ్చిందంటారా నీకు? అరే అలా చూడకరా నువ్వు, ప్లీజ్. ఏం చేయాలో చెప్పరా? పద, ఒక మంచి ఐడియా వచ్చింది. ఏంటిది? ఇదే మన మాస్టర్ ప్లాన్. ఇందులో నీకు తగ్గట్టు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం 6 అమ్మాయిలకి పెళ్లి చూపులకు వెళ్దాం. అందరు అమ్మాయిలకి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమంటాం. హై స్కోర్ వచ్చిన అమ్మాయితో నీ పరిణయం, తర్వాత హనీమూన్ కోసం థాయిలాండ్కి ప్రయాణం. ముచ్చట గొలిపే పెళ్లి చూపులకు వచ్చావా కోదర బాబు, వచ్చావా మెచ్చావా పలకుల పల్లకి తెచ్చావా. ముచ్చట గొలిపే పెళ్లి చూపులకు వచ్చావా కోదర బాబు, వచ్చావా మెచ్చావా పలకుల పల్లకి తెచ్చావా. అందరూ ఒకటే ఆన్సర్ రాశారు. అందరూ ఒకటే రాసి దొబ్బించుకున్నారా? నాకు బేసిక్గా ఒక విషయం అర్థమైంది. పాపలంతా శ్రీ చైతన్య ఎంసెట్ బ్యాచ్ అనమాట. బా ఏం చేద్దాం ఇప్పుడు? ఇంక నేను ఆ దేవుడే కాపాడాలి. దేవుడా, నా వీక్నెస్ తెలిసి లైఫ్లో ప్రతిసారి ఏదో ఒక దారి చూపించావు. ఈ గండం నుంచి తప్పిస్తే గుండం చుట్టూ 1000 సార్లు తిరుగుతా. ఈ వేలేమైందో నాలో నాలో
ఎటెళ్ళింది ఈ అమ్మాయి? హలో అన్న, దివాళీ షాపింగ్ వచ్చాను రా. నీకు ఎర్ర చొక్కా తీసుకోనా నల్ల చొక్కా తీసుకోనా? రెడ్ షర్ట్ బాగుంటుందా బ్లాక్ షర్ట్ బాగుంటుందా? నాకు నీకైతే రెడ్ బాగుంటుందని నా ఫీలింగ్ రా. నువ్వేమంటావు? రెడ్ తీసుకోరా. వద్దురా బ్లాక్ తీసుకోరా. అన్నా వద్దు, రెడ్ తీసుకో. తొందరగా చెప్పరా ఏదో ఒకటి. రెడ్ అయితే బెటర్ అనుకుంటా. బ్లాక్ తీసుకో. బ్లాక్ తీసుకో. నాకు అర్థం కాదే సరేరా బ్లాక్ తీసుకో. ఏమో ఎవరికీ క్లారిటీ లేదు, ప్రతి ఒక్కడికి ఏదో కన్ఫ్యూజనే. ఏంటో ఎన్నాలో ఎన్నేలో ఏమో చూడరా ఈ అమ్మాయి గిటార్ తీగలా ఎంత సాఫ్ట్గా ఉందో. రే మొదటిసారి అనుకుంటారు ఒక అమ్మాయి గురించి ఇంత ఎక్కువగా మాట్లాడటం. మంది అయిపోయింది. నాది కూడా అయిపోయింది, నేను తీసుకొస్తా. Hey, hi. I saw you at the temple. రే సూర్య కంట్రోల్. Just a favor. Can you get me a bottle of beer, please? ఇప్పుడు ఇంకా ఈ ట్విస్ట్ ఏంటి మనకి? ఓకే. Thank you. ఇదిగో మీ బియర్. Thank you. I have one more question. యా. Do you know any place where I can drink this bottle? If you don't mind, shall we go to my place? How far is it? It's just nearby. Okay. అవును, మంచి ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయిలేండి. ఓకే ఓకే. అయినా మీరు ఎందుకో నాకు ఫస్ట్ టైం తాగుతున్నారని డౌట్ కొట్టేస్తుంది. మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకో అలా అనిపిస్తుంది అంతే. రే నరికిస్తా. ఏంటన్నా? నాన్న మరెవరు? రోహిత్, మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. మన ఇద్దరం ఉన్నాం ఇక్కడ. మీ గురించి నాకు, నా గురించి మీకు తెలియదు. మూడోవాడి గురించి తెలుసుకునే ఉద్దేశం నాకు లేదు. మీ గురించి ఏమన్నా చెప్పచ్చు కదా. నా గురించి ఏం చెప్పాలి? ఇలా మందు కొడతారు, కొట్టి బూతులు మాట్లాడతారు లాంటివి కాకుండా ఏమన్నా మంచి విషయాలు చెప్పచ్చు కదా. మంచి విషయాలంటే నేను చాలా అందంగా ఉంటాను. బలుపు. అప్పుడప్పుడు బెగర్స్కి ఏం చేంజ్ లేకపోతే 2 రూపీస్ ఇస్తాను. అబ్బో, చేంజ్ ఉంటే పావులు ఇస్తుందా? మా డాడీకి యుఎస్ సంబంధం చూడమని చెప్పాను. పిచ్చా. అబ్బో మరి నాలో చెడ్డ విషయాలు చెప్పనా? ఓహో, ఇవన్నీ మంచి విషయాలండి. ఇప్పుడు నీ గురించి చెప్పు. మంచాడా చెడ్డాడా? మంచాడయి ఉంటావులే. మంది అయిపోయింది, తెచ్చుకోవడానికి వెళ్తున్నా. మరి మీకేం కావాలి? ఐఎమ్ డన్. ఒక విస్కీ. బియర్. విస్కీ. అరే ఏదో సరిగా చెప్పరా. విస్కీ. షట్ అప్, గెట్ 1 బియర్. ఆ మూమెంట్లో ఎందుకో నాకు నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అనిపించింది. ఇంకా నేను వెళ్తా. ఐఎమ్ గెటింగ్ లేట్. యూ గైస్ కంటిన్యూ ద పార్టీ. కొంచెంసేపు ఉండొచ్చు కదా వాడు వచ్చేంత వరకు. ఓకే. రోజు ఎదురై సందేహాలిలా నాకే ఎందుకో
పంతులు గారు మావాడి జాతకం ఎవరితో సెట్ అయిందంటారా? చూడు నాయన, మీ వాడిది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్లో బేసిక్గా అన్నిటితో మ్యాచ్ అవుతున్నాయి, ఒకటి తప్ప, అదే ఇది. జాతకాలు కలవకపోతే పెళ్ళాక మనస్పర్ధలు వస్తాయన్నారు పంతులు. ఇష్టాయిష్టాలు, అభిరుచులు, అభిప్రాయాలు, ముఖ్యంగా మనసులు కలిసినప్పుడు జాతకం పక్కన పెట్టి పెళ్లి సంతకం చేసేసాను. సూర్య, నడపనా? ఎన్నిసార్లు చెప్పాను నీకు కష్టపడొద్దని. ఇఫ్ యూ స్టూపిడ్ బైక్ డజంట్ వర్క్, వై కాంట్ యూ టేక్ మైన్ ఇన్స్టెడ్? కొబ్బరి బొండం తాగుదాం. ఓకే. రెండు కొబ్బరి బొండాలు ఇవ్వండి. వాటర్ ఉన్నది కావాలా, కొబ్బరి ఉన్నది కావాలా? ఒక నీళ్ళది ఇవ్వండి. వద్దు, కొబ్బరిది ఇవ్వండి. నీళ్ళది ఇవ్వండి. ఏది ఇవ్వాలి? నీళ్ళది ఇవ్వాలా, కొబ్బరిది ఇవ్వాలా? ఏది ఇవ్వాలి? వీడికి నీళ్ళు, నాకు కొబ్బరి. బాగుందా కొబ్బరి బొండం? బాగుందని అనుకుంటే బాగాలేదు కూడా బాగానే ఉంటుంది. అయినా నీకేది బాగుంటుందో బాగుంటుందో అని నాకు తెలియదు ఏంటి? నాకు సెలక్షన్ రాదన్నోడిని సూత్తో పొడి చంపేయాలి. అయినా ఇప్పుడు చాయిస్తో నాకు పని ఉంది. చెప్పండి. రోజు ఎదురయ్యే సందేహాలిలా నాకే ఏమో తెలిసే లోపలే నా తోడుండగా నీవే నీవే ప్రేమగా ఈ వేరేమైందో నాలో ఏమో నాకు అర్థం కాదే ఏమో ఏంటో And I feel it running through my veins. And I need that fire just to know that I'm awake.